ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో వెళ్ళాలంటే ఐడి వేసుకోవాలి. వేసుకో ఐడి. మనం లోపలికి వెళ్ళాలంటే మనకి ఇలా కార్డు ఇస్తారు, ఐడి కార్డ్స్ ఇస్తారు, వేసుకొని విజిట్ చేయడం కోసం అండి ఇవి. అండి ఎంట్రన్స్. వెళ్తున్నాం ఇప్పుడే లోపలికి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇలా బగ్గీలో తీసుకెళ్తా. దీని పేరు బగ్గీ అంట, మా ఊర్లో అయితే ఆటో అంటారు దీన్ని. గ్రీనరీ చాలా బాగుంది. ఇక్కడ ఏదో ఫంక్షన్ జరిగినట్టుంది, గుడారాల్లాగా వేశారు. స్టాల్సా? ఈ బగ్గీ ఓన్లీ మధ్యలోనే వెళ్తుంది, అటు ఇటు స్టూడెంట్స్ నడవాలి, మధ్యలో నడవకూడదు. ఇక్కడ రూల్ అది ఎలా తెలుసంటే నేను యూట్యూబ్లో చూశాను. ఇక్కడైతే ఫంక్షన్ ఏదో జరగబోతుంది రేపు, టుమారో. మమ్మల్ని కూడా టుమారో రమ్మంటే మేము ఈ వారం వచ్చాం. బాను నవ్వుతున్నాడు నా వీడియో చూసి. ఏంది ఇదంతా చూడండి, చాలా గ్రీనరీ బాగుంది కదా. అటువైపు ఇటువైపు నడపడం, మధ్యలో చెట్లు, చాలా బాగుంది వాతావరణం. ఫీజులు ఎటువంటి తెలియదు కానీ చదువులు అయ్యి హిందీ, కన్నడ ఏదో ఫెస్టివల్ లా జరుగుతుంది. మెయిన్ వచ్చేసాం. మీరు లవ్లో పడతారు మా యూనివర్సిటీని చూస్తే అన్న ప్లేస్ ఇదేనండి. కానీ వాటర్ అయితే పైకి రావట్లేదే, కష్టమే లవ్లో పడ్డాం. వచ్చేసాం ఎంట్రన్స్ దగ్గరికి. అదండి ఇది బగ్గీ అనమాట. గ్రీనరీ బాగుందా. ఇది ప్రెసిడెన్సీ యూనివర్సిటీ చూడండి. వచ్చేసి 110 acres అండి. మైక్ లేదు, మైక్ ఉంటే క్లియర్గా క్లారిటీగా వచ్చేది. మనం యూట్యూబ్లో చూసినట్టే ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్, అంటే రిజిస్టర్ ఆఫీస్, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనమాట. లోపల క్లాసులు జరుగుతున్నట్టున్నాయి, పిల్లలు వస్తున్నారు, వెళ్తున్నాం మేమైతే. మా బాబు బ్యాగ్ తగిలిచ్చాము. విజిటింగ్ మాత్రమేనండి, చూసిన తర్వాత రివ్యూ ఇస్తాను. ఇక్కడెక్కడో కాఫీ కేఫ్ ఉందని చెప్పి, కాఫీ కేఫ్, సబ్వే కాఫీ కేఫ్ ఇదిగండి. ఇక్కడేదో పెప్సీ ఏవో ఉన్నాయి, ఇక్కడే బాక్స్లో పెట్టారు మరి. ఓకే, ఇది డబ్బులు స్కాన్ చేసి తీసుకోవడం. ఇట్లా వెళ్ళాలి. చూడండి మేడి చెట్టు, మేడికాయలు ఫుల్గా ఉన్నాయి. మాకు కాలేజ్ మొత్తం చూపించడానికి ఒకళ్ళు ఏర్పాటు చేశారు, వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము వెళ్ళి విజిట్ చేస్తాము. పిల్లలందరూ ఇక్కడ కూర్చొని చదువుకోవడానికి ప్లేస్. ఇక్కడ చెట్టు కింద ఇది వచ్చేసి మేడి చెట్టు అండి, ఫుల్గా ఉన్నాయి కాయలు. మరి తింటారో తినరు. ఇటువైపు నుంచి దారి, ఇటువైపు నుంచి ఎగ్జిట్. ఇటు ముందుకు వెళ్తున్నాం, మరి ఎలా ఉంటుందో. ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ తీసుకెళ్తున్నారు. ఇవన్నీ మిషన్లు అండి లోపల. ఏసీఏలో ల్యాబ్ ఎంట్రన్స్. 160 per batch. ఇలా వచ్చిన స్టెప్స్ పైకి ఎక్కాలి, మరి ఎక్కడికో తెలియదు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డిజిటల్ కమ్యూనికేషన్ ల్యాబ్.
FFR1 అంట. నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చారు. ఇది ఒక ల్యాబా. ఇప్పుడు కిందకి గ్రౌండ్ ఫ్లోర్ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చాం. ఇక్కడ ఏదో ఉంది, ఏంటబ్బా, సెమినార్ హాల్. అదేలేండి. Like technical talk, department wise meetings. మార్ట్ అన్నీ కొనుక్కు తింటవే, చిరుతిళ్ళు అన్నీ, బిస్కెట్స్, చాయ్, లిఫ్ట్లు. మరి ఎక్కనిస్తారో ఎక్కనివ్వరో కానీ పిల్లల్ని లిఫ్ట్లు అయితే ఉన్నాయి. ఎక్కడికాడ సీసీలు ఉన్నాయి. పి బ్లాక్. వాళ్ళు బ్లాక్ వైస్ ఇక్కడ గ్రీనరీ బాగుందండి కూర్చోడానికి. ఓకే, ఇవే నేను చూసింది. బయటికి వచ్చేసా. ఇది మ్యాపు. హాస్టల్ కోసం మళ్ళీ ఇక్కడ టోకెన్ తీసుకోవాలంటండి. కాలేజ్ అంతా చూసాము. హాస్టల్ చూడటానికి టోకెన్ తీసుకోవాలి. వాళ్ళు బస్సులో తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారంట. ఓకే ఫ్రెండ్స్, బస్సు ఉంది. ఈ బస్సులో వెళ్ళేసి మేము హాస్టల్ చూసి వస్తాం. ఎలా ఉందో కూడా అక్కడ కూడా చూపిస్తాం. ప్లీజ్ వెయిట్. నేను మాత్రం కనిపించట్లా, ఎవరు వీడియో తీయట్లా. బస్సులో వెళ్తున్నామండి హాస్టల్ దగ్గరికి. చూడండి, నేను మాత్రం కనిపించడం లేదు, ఎందుకంటే నన్ను ఎవరు తీయట్లేదు వీడియో కాబట్టి. ఇల్లు గ్రీనరీ. బయటికి వచ్చేసా. బయటికి వచ్చేసామండి. ఇవి హాస్టల్స్. వచ్చేసాము హాస్టల్స్ దగ్గరికి. చూద్దాం. ఇది ప్రెసిడెన్సీ హాస్టల్ ఎంట్రన్స్. మేము స్లిప్ తీసుకొచ్చాము, ఇక్కడ ఇచ్చి రాయించుకోవాలి. ఓకే, బోర్డు పేరు అదేం లేదు, మరి అటువైపు ఏమన్నా లోగో ఉంది. ఓకే, హాస్టల్ దగ్గరికి వచ్చాం. సైన్లు అన్నీ అయిపోయినాయి. ఫోటో తీసుకుంటారు ఎక్కడైనా సరే. ఫస్ట్ అన్నిటికన్నా ముందు నువ్వు పోస్ట్ చేయాల్సింది అయ్యి హాస్టల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. హాస్టల్ రూల్స్ పెడదాం. ఇక్కడ కూడా ఒక బగ్గి ఎన్ని జీప్ కదా అనాలి. ఇట్లా ఏదో భలే చెప్తారు. ఎక్కడ చూసినా గ్రీనరీ అండి. బెంగళూరు అంటేనే ఐటీ సిటీ, ఐటీ హబ్ అంటారు కదా. అది హబ్ అంటే ఏదో నాకు తెలియదు మరి. ఓకే, రిలాక్స్. ఓకే అండి, హాస్టల్ మేడం గారితో మాట్లాడాం మేము. అన్ని ఇంగ్లీష్లో చెప్పారు. ఏదో మాకు కొంచెం అట్లా అర్థమైంది. అట్లా అర్థమైంది, అదే చెప్పింది. యాక్చువల్లీ లోపలికి వెళ్ళి అన్నీ చూసి వచ్చిన తర్వాత ఎలా ఉందో రివ్యూ చెప్తాను. చూడండి. ఇప్పుడైతే ఇది హాస్టల్. ఇక్కడ కూడా గ్రీనరీ బాగానే ఉంది. పిల్లలైతే లేరు. ఎందుకు లేరంటే కాలేజీకి వెళ్ళారు. ఈ క్రాఫ్ అది చేయించుకోవడానికి సెల్యూన్ అండి. మంచి మోడల్ క్రాఫ్. చెట్లు బాగున్నాయి.
ముందు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ప్రకృతి వాతావరణం కదా, ప్రకృతి గాలి తగులుతుంది. అలాట్ మీ ఆఫీస్. సైనస్లు అలాంటివి, డస్ట్ అలర్జీలు రా. ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నారు చూడండి క్లారిటీగా. ర్యాగింగ్ అనేది ఇక్కడ లేదు అని చెప్తున్నారు. మంచిదే. ఈ సారు రూమ్ చూపిస్తూ ఉంటున్నారు. ముందు వెళ్తున్నాం మేము. ఓకే అండి, ఇది చాలా జాగ్రత్తగా చూడండి. పుష్ చేసి మరీ చూడండి. నేను ఎంతవరకు తీయగలనో అంతవరకు తీసాను. ఇవి రూల్స్ అండి. ఇక్కడ యూనివర్సిటీకి వచ్చేసి ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవ్వాలి. వాష్రూమ్ వచ్చి బయట, అటాచ్డ్ వాష్రూమ్ బయటే ఉండాలండి వాష్రూమ్, అప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది. ఇది రూమ్ అండి. ఇది వచ్చేసి షూ ర్యాక్ అండి. షూలు ఇందులో పెట్టుకోవాలి. 3 బెడ్స్ ఉంటాయి. స్టడీ టేబుల్, లైట్స్, విండో. ఇక్కడ షెల్ఫ్లో ఏమైనా పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఇదంతా చూసారండి, సేమ్ అలానే ఉంది. ఓకే, సాటిస్ఫై. ఇవన్నీ షెల్ఫ్లు అండి. బీరువాళ్ళు మనకి లాక్ ఇస్తారు, అంటే మనమే తెచ్చుకోవాలి, జాగ్రత్తగా పెట్టుకోవాలి. డెమో ఈ ఫుడ్ పెడతారు చూడండి. బ్రేక్ఫాస్ట్. ఓకే అండి. ఇది అవుట్డోర్ గేమ్స్ అంటే ఏదో చూడడానికి వెళ్తున్నాం. బయట ఆడే ఆటలు, బయట ఆడే ఆటలు, అవుట్డోర్ గేమ్స్, ఇంట్లో ఆడే ఆటలు, ఇండోర్ గేమ్స్. ఇప్పుడు దాకా ఈ రెసిడెన్సీ రెసిడెన్సీ యూనివర్సిటీ హాస్టల్ పేరు లేదనుకున్నా. లోగో మాత్రం ఇక్కడెక్కడో చివరుంది. ఇది ఫుట్బాల్ కోర్టు, వాలీబాల్. ఒకటే వాలీబాల్ ఆడుతుంది. ఈ 2 మధ్యలో వీళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తారంట. మేమేమో బగ్గీలో వెళ్తున్నాం జిమ్ చూడడానికి. ఇక్కడ వచ్చేసి హాస్టల్లో సెల్యూన్ అండి. సెల్యూన్ పక్కనే జిమ్ అనమాట. చూద్దాం ఎలా ఉందో. టైం హాస్టల్లో జిమ్ టైం అండి 5 to 7:30 AM, 4 to 8 PM. ఇది లోపల జిమ్. ఇవేంటో డంబల్స్ ఏంటి, ఇదేందో నడిచేది. ఇది పడుకొని లేపేది. అందరు రారు. కొంతమంది చదువు మీద పెడతారు ఇంట్రెస్ట్, కొంతమంది జిమ్ మీద పెడతారు. అట్లా ఆపరు. రూమ్ చిన్నదే, మరి ఏందో జిమ్ రూమ్ అన్నట్లేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే